సార్ నాయుడు గారు ఎవరిని డిస్టర్బ్ చేయొద్దని చెప్పండి. నేను ఒక 4-5 పాయింట్లు చెప్తాను ప్రధానంగా. తప్పకుండా. ఒకటి, పోలీసులు పని చేసుకునే విధంగా రాజకీయ నాయకులు విడిచిపెట్టేయాలి సార్. వాళ్ళ పని వాళ్ళు చేసుకునే విధంగా విడిచిపెట్టాలి. పోలీసులు కేసులు పెట్టాలి, దానికి కావాల్సిన సాక్ష్యాధారాలు సంపాదించి కోర్టులకు సబ్మిట్ చేసి శిక్షలు పడే విధంగా చేయాలి. మూడోది, ఇలా రోడ్ల మీద పెట్టి ఏ వ్యక్తిని కూడా కొట్టడం చాలా పొరపాటు. అది ఒక అవమానంగా భావిస్తే వాళ్ళు ఆత్మహత్య చేసుకునే ప్రమాదం కూడా ఉంది. నెక్స్ట్, అలాంటి పనులు ఎప్పుడు కూడా ఎవరు కూడా దీన్ని సమర్థించకూడదు. 4వ పాయింట్, ఒక మాజీ ముఖ్యమంత్రి గాని లేదంటే రేపు కాబోయే ముఖ్యమంత్రులు ఇంకెవరైనా కానీ కూడా ఇలాంటి వ్యక్తుల్ని పరామర్శకు వెళ్ళేంత పెద్ద సీరియస్ ఇష్యూ ఇది కాదు. ఎందుకంటే పెద్దలు చెప్పినట్టు ఆ యొక్క లీగల్ సెల్ లాయర్లో లేదా స్థానిక ఎమ్మెల్యేనో వాళ్ళు వెళ్ళి ఏం జరిగింది చెప్పేసి వాళ్ళకి చూసి వాళ్ళకి ఏదైనా సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది. దానికి ఒక మాజీ ముఖ్యమంత్రి వెళ్ళడం అది చాలా అవమానకరమైంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు సలహాదారులు ఉన్నారో, ఎవరు సలహాలు ఇస్తున్నారో అది ముందు మానుకోవాలి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళు సమర్థించాలని చెప్పేసి భావిస్తే ఇలాంటి గంజాయి బ్యాచీలు, ఇలాంటి రౌడీ ముఠాలందరూ కూడా రేపొద్దున నా వెనకాతలు ఉంటారని చెప్పేసి భావించి వెళ్ళాడా, వెళ్తే కూడా అది చాలా దుర్మార్గమైన పని. ఎందుకంటే రేపొద్దున ఇంకొంతమంది కుర్రోళ్ళు ఇది చూసి తయారవుతారు. నేను ఏదైనా గొడవ పడితే, పోలీసులు ఇబ్బంది పడితే జగన్ వస్తాడు కూడా చూడడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని చెప్పేసి ఇలాంటివి చూసి అందరినీ చూడటానికి రారులేండి. అంత ఈజీగా వస్తారేంటి? అక్కడక్కడ అవకాశాలు ఏమేరుకుంటే చూసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ గొడవ అయితే అక్కడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ కేసులు వాళ్ళవన్నీ కూడా పక్కగా జరగాలంటే ఈ రాష్ట్రంలో ఏదో ఒకటి తెరపైకి రావాలి. వాళ్ళ యొక్క లిక్కర్ కేసు వెనకపోవాలి, వాళ్ళ తాలూకు మైనింగ్ కేసులు వెనకపోవాలి. కేసు మేము తెర మీదకి తీసుకొచ్చామండి, మీరు కొట్టడం తప్పు కాదు. అర్థం ఏంటంటే బ్రహ్మరెడ్డి గారు, ఈ పరామర్శకి అర్థం ఏంటంటే ఇలాంటి సంఘ విద్రోహ శక్తులందరినీ కూడా క్రోడీకరించి మీరు ఇదేం చేయండి, నేను పరామర్శకు ఉంది, అంత మించి ఏముంది ఇక్కడ. ఇంకొక విషయం, ఇంకొక అంశం ఏంటంటే సంఘ విద్రోహంగా పోలీసుల చేత మేము ఇలా కొట్టేస్తాం. రమేష్ గారు సురేష్ గారు మీకు కంక్లూజన్ ఇవ్వండి. మరాఠ్ సురేష్ గారు కంక్లూజన్ ఇవ్వండి, సమయం లేదు. చెప్పండి. ఈయన పోలీసులకి ఏదైతే సందేశం ఇచ్చారో చాలా చక్కగా ఇచ్చారండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి సందేశం గత 5 ఏళ్ళు కూడా ఇచ్చుంటే పాపం చాలా మంది బ్రతికిపోయే వాళ్ళండి. చాలా మంది హింసకు గురయ్యారు. డాక్టర్ సుధాకర్ రోడ్డు మీద కొట్టారు. ఎక్కడ ఎవరిని పడితే రోడ్డు మీద ఎందుకు కొట్టారని మాట్లాడితే డాక్టర్ సుధాకర్ కొట్టారని చెప్తారు. అది కాదు, ఒక్క నిమిషం సురేష్ గారు, ఒక్క నిమిషం ఆగండి సార్. రమేష్ గారు ఒక్క నిమిషం. ఎందుకు కొట్టారంటే అంటే కొట్టారని ఒప్పుకుంటున్నారు. ఎందుకు కొట్టారంటే ఆయన డాక్టర్ సార్. ఆయన ఇప్పుడు డాక్టర్ సుధాకర్ కొట్టారు అదేదో మరి కరెక్ట్ కాదండి, అది కరెక్ట్ కాదు. అంటే డాక్టర్ సుధాకర్ ఏదో మాట్లాడాడు, తప్పు చేశాడు కాబట్టి కొట్టారు. ఇక్కడ 3 వ్యక్తులు ఇష్టానుసారంగా కానిస్టేబుల్ మీద దాడి చేస్తే వాళ్ళని కొట్టకూడదు. కానిస్టేబుల్ మీద దాడి చేశారు అనేది కానిస్టేబుల్ చెప్తున్న అభియోగం. కానీ వాళ్ళు చెప్తున్నది ఏంటి, మమ్మల్ని డబ్బులు అడిగాడు, మేము గంజాయి కేసులో ఇది ఉంది, ఆ కేసు గురించి డబ్బులు అడిగారు అనేది వాళ్ళు చెప్తున్న అభియోగం. వాళ్ళు చెప్తున్న అభియోగమా, మీరు చెప్తున్న అభియోగమా? చెప్తుంది కాదండి. వాళ్ళు ఎక్కడ చెప్పారు సార్? వాళ్ళు వీడియో చెప్పారా? ఎక్కడ వాళ్ళు సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు? వాళ్ళు ఎక్కడ చెప్పారు చెప్పండి? తప్పు చేసినాడు వాళ్ళు పేరెంట్స్ చెప్తుందండి, మా వాళ్ళని డబ్బులు అడిగితే కానిస్టేబుల్ కి మా వాళ్ళకి డబ్బుల విషయంలో గొడవ జరిగిందని చెప్తున్నారు వాళ్ళు. బ్రహ్మరెడ్డి గారు మళ్ళీ పెట్టండి డిబేట్. రైట్. మస్తాన్ రావు గారు.